ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 840వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హర్నాథ్ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 840వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హర్నాథ మహాప్రభు పరమ దయాళుడు, పతిత పావనుడు, ప్రేమసాగరుడు, మనలను భవసాగరము దాటించు శక్తిమంతుడు. భక్తుల పాపభారములను తాను భరించి వారి జీవితం నందు త్వరగా చక్కని మార్పును తీసుకుని వచ్చి వారిని గోలోక ధామం చేర్చుటయే తన కర్తవ్యమని తెలియజేసిన అవతారమూర్తి శ్రీ హర్నాథ మహాప్రభు. అనేక సమయములలో తాను స్థూల శరీరము వీడిన తర్వాత కూడా అనేక మంది భక్తులకు స్థూల శరీరంతోనే దర్శన భాగ్యము ప్రసాదించి అనేక విధములుగా కంటికి రెప్పవలే సదా కాపాడుతున్న జగత్ప్రభు శ్రీ హర్నాథుడు. శ్రీ హర్నాథునకు మన నుండి కావాల్సినది ప్రేమాతిశయమున వచ్చుచున్న మన కన్నీటి ధారలే. ఇదే శ్రీ హర్నాథ మహాప్రభువుని అద్భుత తత్వం. ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమమునకు తన మృదుమధుర స్వరంతో శ్రీ కుసుమహరుల తత్వము, లీలలను, లేఖల విశిష్టతను భక్తులకు అందజేయుచున్న భక్తురాలు శ్రీమతి కె. సునీత గారి పుట్టినరోజు 10/5/2025న శుభాకాంక్షలు. వారికి, వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు కలగచేయమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. ఇంతటి అద్భుత కార్యక్రమము ప్రపంచ ప్రజలకు తెలియచేయుటకు తమ వంతు సహాయ సహకారములందించిన దాతలు, భక్తురాలు శ్రీమతి చింతా వాణి శర్మ గారు మరియు శ్రీ చింతా కామేశ్వర శర్మ గారులకు సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని శ్రీ కుసుమహరులకు మా ప్రార్థన. శ్రీ హరనాథుని అమృత శ్లోకం. गोमेधिकादिनवरत्नलसत्किरीट कस्तूरिकातिलकशोभिबृहल्ललाट कारुण्यसंभृतविशाल मनःकवाट सोनामुखी पुरविभो तव सुप्रभातम्. ప్రతి గృహము కుసుమహరుల నిలయము విశిష్టత తెలియచేయుచున్నవారు శ్రీమతి టి. పద్మజ, USA. ఆప్తులకు ఆనందకరమైన విషయము. మీ అందరికీ అందుబాటులో ఉండుటకు గాను ఇక నుండి ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమాన్ని కుసుమహర నిలయం అను యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే మే 11, 2025 నుండి ప్రసారము చేయుటకు నిర్ణయించితిమి. కావున మీ కుసుమహర నిలయం ఛానల్లో నిరంతరాయముగా వీక్షించుటకు గాను ప్రతి కుసుమహర భక్త ప్రేమిక సేవకుడు తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి శ్రీ కుసుమహర అవతార విశేషాలను, లీలలను, సంకీర్తనలను మొదలుగా అనేక కార్యక్రమాలకు బహుళ ప్రాచుర్యాన్ని ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేయడానికి మీ వంతుగా సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు. మీ బంధుమిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేసి సహకరించమని కోరగలరు. తద్వారా ప్రతి గృహము కుసుమహర నిలయము కాబడునని మరువకండి. తద్వారా వాడవాడలా శ్రీ కుసుమహరుల విశ్వప్రేమను అందించి తదుపరి వారిని వారే ఎన్నుకొనుటకు శ్రీ కుసుమహరులకే వదిలేద్దాము. ఇలా చేయడమే మన కర్తవ్యము, జీవిత లక్ష్యము కూడా. శ్రీ కుసుమహర భక్త శుభంకర. మధుర కవి శ్రీ పెండ్యాల సీతారామయ్య గారు రచించిన మధుర గీతం ఈ మనోహర విశ్వమే కుసుమేసు క్రీడారంగం.
పాటకు వివరణ తెలియచేయుచున్నవారు విద్యావేత్త భక్తురాలు శ్రీమతి చింతా వాణి శర్మ గారు, కాకినాడ. కుసుమహర. నా పేరు చింతా వాణి, మా వారి పేరు చింతా కామేశ్వర శర్మ, మాది కాకినాడ. ప్రతి గృహము కుసుమహర కార్యక్రమంలో ఈసారి ఈ ఎపిసోడ్లోను శ్రీ 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 పెండ్యాల సీతారామయ్య నాన్నగారి మధురమైనటువంటి గీతాల్లో ఒక గీతం యొక్క భావాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి దోహదం చేస్తూ, ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ తన యొక్క ఆర్థికమైనటువంటి శారీరకమైనటువంటి శక్తిని అంతా ఉపయోగిస్తూ శ్రీ శ్రీ గాజురాజు విజయరామయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారం. మనందరం కూడా వారికి ఆర్థికంగాను రకరకాల ఎపిసోడ్స్ని వారికి కావాల్సినటువంటి సామగ్రిని అందించడం ద్వారాను వారికి ఇతోధికంగా మనం సహాయం చేయాలి. మన బాబా యొక్క కార్యక్రమాలు ప్రతి గృహము కుసుమహర ఈ కార్యక్రమం విజయవంతంగా ఇంకా ఇంకా ముందుకు దూసుకుపోతూ ఉండాలని చెప్పేసి మా అందరి ఆకాంక్ష. అందరిలాగే మేము కూడా శ్రీ శ్రీ కుసుమహర సేవకులమై ఈ భక్తి ప్రచారంలో భాగం పంచుకోవడానికని మా వంతు కృషిగా శ్రీ శ్రీ పెండ్యాల సీతారామయ్య నాన్నగారి మధురమైనటువంటి గీతాలని ఒకటో రెండో మీ ముందు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వారి యొక్క మధురమైన గీతాలు లేకపోతే మనం బాబా యొక్క నామస్మరణకు కూడా దూరంగానే ఉండేవాళ్ళేమో అనిపిస్తుంది. ఆయన యొక్క తన యొక్క ఆర్తిని, తన భావాన్ని, తన మనసులో ఉండేటువంటి బాధల్ని అన్నిటినీ కూడా కుసుమహరకి చెప్పుకున్నారు. ఆయన కుసుమహరకి చెప్పుకుని ఆయన తన యొక్క జీవితాన్ని అంతటినీ కుసుమహర సేవకు అంకితం చేసి ఆయన ఈ మధురమైనటువంటి గీతాలన్నీ కూడా ఆలపించారు. అలాంటి ఎన్నో ఎన్నో పాటలు, కృష్ణ గీతాలు పాడారు, శ్రీ కుసుమహరనాథ్ యొక్క గీతాలు పాడారు, బుర్ర కథలు పాడారు, హరికథలు పాడారు, హృదయానుభూతి అనేటువంటి పద్యాల ద్వారా కూడా ఆయన తన యొక్క మధురమైనటువంటి భావాన్ని, తన ఆర్తిని, తన బాధని అన్నిటినీ శ్రీ కుసుమహరనాథుడికే ఆయన తెలియజేసుకున్నారు. ఇప్పుడు మనం ఆ యొక్క మధురమైనటువంటి గీతాల యొక్క ఆ గ్రంథంలోంచి ఒక పాటను ఎంచుకుందాం. ఆ పాట 47వ పాట ఆయన రాసినటువంటి పాటల్లో. ఆ 47వ పాట ఏమిటి అంటే, ఈ మనోహర విశ్వమే కుసుమే సుక్రీడా రంగము, ఇది శ్రీహరుడు అద్భుతముగా విహరించు వాతావరణము. ఈ మనోహర విశ్వం, ఈ విశ్వం అంతా కూడా మనం అనుకుంటాం ఇందులో ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, మనం బతకడం ఎలా, మన మనుగడ ఎలా సాగించాలి అని అనుకుంటాం. కానీ ఆయన దృష్టిలో, సీతారామయ్య నాన్నగారి దృష్టిలో ఇది మనోహరమైనటువంటి విశ్వం. ఎందుకంటే మనస్సుని హరించేటువంటి విశ్వనాథుడైనటువంటి కుసుమహరుడు ఇందులో ఉన్నారు. ఆయన ఏంటే విశ్వం లేదు, విశ్వం లేదే ఆయన లేరు, విశ్వం విష్ణు అన్నట్టుగాను ఆయన ఈ విశ్వం అంతా కూడా నిండి ఉన్నారు. అది ఆయన యొక్క క్రీడారంగం. ఆయన ఆట ఆడుకోవడానికి మనందరినీ ఆయన సృష్టించినటువంటి మనల్ని ఆయన ఉపయోగించుకుంటూ ఒక క్రీడాస్థలంగా భావించి ఆయన ఈ ఆటలో గెలుపు ఓటములు అనేటువంటి ఏమీ సంబంధం లేదు. గెలుపు వచ్చినా సరే, ఓటమి వచ్చినా సరే, ఆట ఆటే, ఆట కోసం ఆట, అంతే తప్ప వేరే లాభాల కోసం అని, నష్టాల కోసం అని కాదు, ఒక ప్రేజుల కోసం, పారితోషికాల కోసం కాదు. అంటే ఇటువంటి మనోహరమైన విశ్వం ఏదైతే ఉందో ఇది కుసుమేశుని యొక్క క్రీడారంగం. ఆయన ఇక్కడే ఆడుతున్నారు, ఇక్కడే పుట్టారు, ఆయన ఇక్కడే పెరిగారు, మన ముందే నడయాడారు. 1927 వరకు ఆయన ఈ శరీరంతో ఉండి మనల్ని తన వెనకాలే నడిపించుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఆయన ఇప్పుడు ప్రాకృతంగా అవతారాన్ని చాలించినా మనల్ని నడిపించేటువంటి విధానంలో ఎటువంటి మార్పు లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలా ఆయన ఈ మనోహర విశ్వాన్ని తన క్రీడాస్థలంగా చేసుకున్నారు. అమ్మ కూడా అంతే, ఒక్కొక్కసారి దీన్ని బొమ్మలుగా భావిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి జీవులన్నీ బొమ్మలు అనుకుంటుంది. ఓసారి ఆ బొమ్మలతో ఆట ఆడుతూ ఉంటుంది, ఓసారి వాటిని కలిపేస్తూ ఉంటుంది, మళ్ళీ ఆడుతూ ఉంటుంది. అలాగా ఆ అమ్మ యొక్క సహాయంతో ఆయన యొక్క రాగిణీ శక్తి, ఆ రాగిణీ శక్తి యొక్క సహాయ సహకారాలతోటి, చేయుతోటి ఆయన మనల్ని అందరినీ నడిపించేటువంటి కార్యక్రమంలో ఎప్పటికప్పుడే ముందంజ వేస్తున్నారు ఆయన. ఇది ఏ శ్రీహరుడు అదృశ్యముగా విహరించు వాతావరణము. మనకి ఇప్పుడు కనిపిస్తున్నారా?
మన మాంసనేత్రాలే కనిపించారు. ఆయన కనిపించకపోయినా ఆయన అదృశ్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. మనకి ఏదో రూపంగా ఎలాగో అలా మనకు కనిపిస్తూనే ఉంటారు, మనల్ని నడిపిస్తూనే ఉంటారు. మనకు ఒక కష్టం వచ్చినా, ఓ ఇబ్బంది వచ్చినా నేనున్నాను అని మనకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆయన ఈ అదృశ్యంగా ఉండేటువంటి దృశ్యం కాకుండా ఉన్నారు. కొన్నాడు దృశ్యంగా ఉన్నారు. దృశ్యంగా ఉన్నా అదృశ్యంగా ఉన్నా ఆయన లేని చోటు అంటూ లేదు. ఎందుకంటే విశ్వమే ఆయన. మొన్న బాబా యొక్క మాటలు కొన్ని చదివాను నేను. అక్కడ నామం చేస్తుంటే బాబా నామం చేస్తుంటే అందులో దృష్టి నిలవటం లేదు అని ఓ భక్తుడు అంటున్నాడు. నామం చేస్తుంటే దృష్టి నిలవటం లేదు అంటున్నావు ఎందుకయ్యా? నామం చేసేప్పుడు దృష్టి నిలవటం లేదు. దృష్టి ఎటు వెళ్తుంది? ఇంకో వ్యక్తివే వెళ్తోంది, మరో సంఘటనవే వెళ్తోంది. మరి ఆ సంఘటనలో నేను లేనా? ఆ వ్యక్తిలో నేను లేనా? విశ్వం అంతా నేనే ఉన్నప్పుడు నామం చేసినప్పుడు నా మనసు పరివరి విధాలు పోతుంది అనేటువంటి ఆలోచన నీకెందుకు? నువ్వు తిన్నాక నామం చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు నామం చేస్తూ ఎవరిని చూస్తున్నా, ఎవరిని భావిస్తున్నా వారి అందరిలో నేనే ఉన్నానుగా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. తన పారహారాది లేఖలన్నీ కూడా అన్నింటిలోనూ కూడా ఇదే మాట ఆయన చెప్తున్నారు. ఈయన రాసిన గీతాల్లో అదే మాట చెప్తున్నారు. మనల్ని నడిపించడానికి ఈ కలియుగంలో వచ్చినటువంటి అపురూపమైనటువంటి అవతారం ఏది అంటే ఈ శ్రీ 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 కుసుమహరనాథులే. ఇటువంటి అవతారంలో ఆయన అందరి జీవుల్ని తన సొంతంగా చూసుకున్నారు. ఆయన ఈ పతిత జన కోటులే నా ప్రాణేస్తుకు ఆప్తులు, ఈ పతిత జన కోటులే నా హృదయనాథునికి ఆప్తులు. ఇది ఎవరంటున్నారు ఈ మాటలు? సీతారామయ్య గారు అంటున్నారు. తన మనసులో అటువంటి ఆలోచనని, భావాన్ని అన్నీ ఆయన బయటపెడుతున్నారు. ఆయన అంటూ చెప్తున్నారు. ఈ బాబా యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి పతితులు కానీ, పాపులు కానీ, దుష్టులు కానీ, శిష్టులు కానీ అందరూ కూడా నాకు ఎంతో ఆప్తులైనటువంటి నా యొక్క శరీర భాగాలే. వీళ్ళందరినీ వదిలి నేను లేను. నాతోటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేనున్నాను. ఎందుకని? వాళ్ళ యొక్క పాప భారాన్ని నా మూపున వేసుకుని నేను ముందుకు వెళతానని, వాళ్ళని నిశ్చింతగా గౌరవకానికి చేరమని చెప్పినటువంటి అవతారం కేవలం బాబాదే. ఆయన మిగతా అవతారాల్లో ఆయన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశారు. అందుకే మనకి తెలుస్తుంది కృష్ణుడిగా వచ్చిన ద్వాపరంలో పరిత్రాణాయ సాధునం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. అలాగే రాముడిగా త్రేతాయుగంలో వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు? సకృదేవ ప్రపన్నాయ తవ అస్మీతి చేర్చితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అన్నారు. అంటే ఎవరైతే నన్ను కావాలనుకుంటారో, నన్ను శరణ జొచ్చుతారో వాళ్ళని నేను కాపాడతానని ఆయన అన్నాడు. దుష్ట శిక్షణ చేసి శిష్టుల్ని రక్షించడం నా కర్తవ్యం అని చెప్పేసి బాబా ఏమంటున్నారు? మీ పాపభారములను నా మూపును వెయ్యండి, హాయిగా నిశ్చింతగా గోలోకాన్ని చేరండి. మీ పాపాల యొక్క భారాన్ని మోసుకుంటూ నేను నరకానికి వెళ్ళడానికి కూడా వెనుకాడను. నరకంలో కూడా నేను చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాను. ఎందుకంటే మీరు గోలోక ధామాన్ని చేరగలుగుతున్నారు అని. నాకు మీరు చేరారంటే గోలోకధామం నాకు అది ఆనందం కదా. ఆ గోలోకధామం నాదే కదా. అటువంటి గోలోకధామాన్ని మీరు వచ్చారు అంటే ఈ 18 కోట్లు ఎంతమంది ఉన్నారు ఈ 18? ఒకళ్ళ, ఇద్దరా, 1 లక్షల, 1000 కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి ఈ బిడ్డలంతా కూడా నా బిడ్డలేని ఆయన అనుకుంటున్నారు. వీళ్ళు లేదా ఆయన లేరు, ఆయన లేదే వీరు లేరు. అంటే కేవలం ఇదంతా ఈ క్రీడాలను ఆయనకి ఇక్కడ ఆడుకుంటున్నారు. ఆయన ఆట ఆడుతున్నారు. ఒక కేల, ఆ కేల చేస్తున్నారు ఆయన. ఆ కేల చేస్తూ దాగుడుమొక్కలాట్లా కూడా ఆడుతూ అందరినీ మరిపిస్తూ ముడిపిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఇటువంటి బాబా యొక్క అవతారం మనకి కలియుగంలో దొరకడం నిజంగా మన అదృష్టం కదా. ఈ సజీవ నదీ ప్రవాహములే విభుని ప్రేమాశ్రులు. ఇక్కడ ఎన్నో నదీ ప్రవాహాలు ఉన్నాయి, అన్ని జీవనదులు. ఈ జీవనదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ జీవనదుల యొక్క ప్రవాహం ఏమిటి అంటే మనకి ప్రేమని పంచిస్తూ ఆయన యొక్క అశ్రువులు చిందిస్తున్నారు. ఆయన ప్రేమాశ్రువులు ఆయన కారుస్తున్నారు. రండి నా దగ్గరికి, మీకు అందరికీ కూడా నేను గోలోకధామాన్ని చూపిస్తాను, మీరు నాకు దూరం కాకండి, రండి, మేము పాపులము పతితులము, నీ దగ్గరికి మేము ఎలా రామని చెప్పేసి మీరు అటువంటి భావన కానీ చింతన కానీ మీకు అక్కర్లేదు. ఈ నదులు ఏమున్నాయి? జీవనదులు ఇవన్నీ. గంగా, యమున, సరస్వతి ఇవన్నీ ఏమిటి? నాలోంచి వచ్చేటువంటి, మీ పట్ల వచ్చేటువంటి ప్రేమకు సంబంధించినటువంటి కన్నీళ్ళే. ఈ కన్నీళ్ళన్నీ నేను కారుస్తున్నాను మీకోసం.
బాబా మరో చోట చెప్తారు ఇలాగే. ఎందుకంటే మన కోసం మనం కార్చేటువంటి కన్నీళ్ళు ఒక సముద్రంలో వచ్చేటువంటి ఉప్పెన లాంటిది. ఉప్పెన మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుంది, అన్ని కాలకాలం చేస్తుంది. అంటే మన కోసం మనం కన్నీరు కార్చకూడదు. కార్చకుండా ఇతరుల కోసం కన్నీరు కార్చాలి. ఇతరుల కోసం కన్నీరు కార్చితే ఆ కన్నీరు ఎలాంటిదినా తొలకరి జల్లు లాంటిది. తొలకరి జల్లు ఎప్పుడైనా సరే పంట పొలాలకు కావాలి. ఆ పంట పొలాలు సస్యశ్యామలంగా పెరగడానికి కావాలి. అందరం పంట పొలాలు లాంటి వాళ్ళం. మన ఇతరులందరూ మనకి పంట పొలాలు అని చెప్పి ఇతరులు అనుకోకుండా వాళ్ళు మనవారు అనుకుని, బాబా మనుషులు అనుకుని, మనం బాబా మనుషులమే అనుకుని మన కన్నీరుని వారి కోసం వెచ్చించాలి. ఆయన అలాగే వెచ్చిస్తున్నారు. మనందరి కోసం ఆయన ప్రేమాశ్రులు కాలుస్తున్నారు. ఆ ప్రేమాశ్రులు ఏమిటి? ఆయన ప్రేమాశ్రులతో సకల నదులు, జీవనదులన్నీ కూడా ఎప్పుడూ ప్రవహించేటువంటి ఎండిపోయినటువంటి జీవనదులన్నీ కూడా ఆయన యొక్క ప్రేమాశ్రులే. ఇటువంటి ప్రేమాశ్రుల్ని ఆయన ప్రవహిస్తూ మనల్ని ప్రక్షాళన, మన పాపాల నుంచి మనల్ని ప్రక్షాళన చేస్తూ మనకి ముందుకు నడిపిస్తాను అని కంకణం కట్టుకున్నటువంటి ఏకైక అపురూపమైన అవతారం ఏదైనా ఉంది అంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి శ్రీ కుసుమ హరనాథుల యొక్క అవతారమే. ఇంకా చెప్పాలంటే ఈ విమల హృదయ కుసుమ పుంజములే ప్రభుకు ఆలయములు. ఈ విమల హృదయ కుసుమ పుంజములే ప్రభునికి ఆలయములు. మనం బాబా గురించి ఏం మందిరాలు కట్టక్కర్లేదు. మనం కూర్చుని మన యొక్క విమల హృదయం, పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మన హృదయం ఒక పుష్ప గుచ్చం లాంటిది. ఇలాంటి పుష్పగుచ్చాలు ఎన్నో కలిసినటువంటి పుష్ప సముదాయం లాంటిది పుణ్యం అంటే పొదరిళ్ళు. ఇటువంటి పొదరిళ్ళ లాంటివన్నీ కలిస్తే ఆ పొదరిళ్ళే ప్రేమ అనేటువంటి పొదరిళ్ళు మన యొక్క హృదయాలు అతి స్వచ్ఛమైనటువంటి మలినరహితమైనటువంటి అమలినమైనటువంటి మన హృదయాలు ఏవైతే ఉన్నాయో అవే ఆయనకి ఆలయాలు. ఈ ఆలయాల్లో ఆయన నివసిస్తారంటే మన హృదయాన్ని మనం స్వచ్ఛంగా చేసుకోవాలి, కుసుమ పుంజంలా చేసుకోవాలి, పుష్ప పుంజాల్లా చేసుకోవాలి. చేసుకుంటే మన హృదయాన్ని ఆయన విడిచిపెట్టాడు. అందుకనే అంటారు బాబా మన హృదయంలో ప్రవేశిస్తాడంటే మనం చేసేటువంటి నామం ద్వారా, మన శ్రవణ రంధ్రాల ద్వారా ఆ నామం లోపలికే వస్తుంది. మనం వాక్కుతో పలికేటువంటి కుసుమహర 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 అనేటువంటి నామం ఏదైతే ఉందో అదే నామం మన శ్రవణ రంధ్రం ద్వారా మన లోపల ప్రవేశించి మన హృదయంలో ప్రవేశిస్తుంది. అక్కడ బాబా స్థిర నివాసం ఏర్పరచుకుని కుసుమకుమారి దేవతో ఉన్నారు. అక్కడ ఆయన కూడా ఈ నామం వెనకాల ఆయన ఉండలేక ఎక్కడో దారి చూస్తూ ఉంటారు మన నామం చేస్తుంటే. కానీ ఆగలేడు ఆయన, ఇంకా తట్టుకోలేడు. అమ్మో నామం చేస్తున్నాడు, నేను ఆ నామం కూడా లోపలికి వెళ్ళిపోవాలి అనుకుంటాడు ఆయన. అనుకుని మన చెవి రంధ్రం కూడా, శ్రవణ రంధ్రాలు కూడా ఆయన కూడా నెమ్మదిగా మన నామం వెనకాల మన హృదయ స్థానంలో ప్రవేశిస్తారు ఆయన. అటువంటి హృదయం మనది నిర్మలంగా ఉన్నట్లయితే, నిష్కల్మషంగా ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఆ హృదయంలో, అటువంటి హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఇదే నాకు కావాల్సినటువంటి ఆసనం, ఆలయం అని చెప్పి అక్కడ కూర్చుండిపోతారు ఆయన కుసుమకుమారి దేవితో కలిసి. అలా ఆయన కూర్చుండిపోవాలి అంటే మన హృదయంని మనం నిర్మలం చేసుకోవాలి. నామం పైకి చేస్తున్నాం కానీ లోపల ఎన్నో కల్మషాలు పెట్టుకుంటే ఆయన రాదు. అంతే అవన్నీ ఏం చేయాలి? ఇక్కడే సీతమ్మ ఒక విషయం చెప్తుంది సుందరకాండలో. ఆవిడ అంటుంది కదా, నేను రాముడి కోసం అని తపస్సు చేస్తున్నాను. ఏమిటా తపస్సు? ఆయన నామం చేస్తున్నాను, ఆయన ధ్యానం చేస్తున్నాను. యజ్ఞము, యాగము, తపస్సు, దానము, ధర్మము ఇవన్నీ కూడా భగవంతుని పొందడానికి మార్గాలే. అయితే ఈ మార్గాల ద్వారా మనం భగవంతుని పొందగలమా? పొందుతాం ఆయన అనుకోవాలి. వీళ్ళు చేసినటువంటిది పరిపక్వత చెందింది, నేను రావాలి, నేను ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు ఆయన వస్తారు. అలానే మనం మానేస్తామా? మానేకూడదు. అయితే యజ్ఞం ఎందుకు, యాగం ఎందుకు, ధర్మం ఎందుకు, దానం ఎందుకు, తపస్సు ఎందుకు, నామం ఎందుకు అని మానేయడానికి లేదు. ఆయన ఎప్పుడో అప్పుడు వస్తాడు. ఆయన కావాల్సినప్పుడు ఆయన వస్తాడు. మనం చేస్తూ ఉండడమే మన పని, మనం చేస్తూనే ఉండాలి. మన పరిపక్వత పూర్తి అయినప్పుడు ఆయనే వస్తారు ఆయన. అయితే ఇప్పుడు మానకుండా మనం చెయ్యాలి. దీనివల్ల ఏమిటి ఫలితం? చేస్తూ ఉండడమే మన ఫలితం. చేస్తూ ఉంటే ఎప్పటికప్పటికి ఆయనకి మన మీద కనికరం కలిగి మనం చాలు ఇంకా వీళ్ళు చేసింది అనుకున్నప్పుడు ఆయన ప్రవేశిస్తారు హృదయంలో. మరి ఇది ఒక ఉదాహరణ చెప్తారు అక్కడ శ్రీభాష్యం అప్రాచార్య వారు. ఆయన అన్నారు కదా, మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తుంటే మనం ఏం చేస్తాము? ఓ చీపురు కట్టను తీసుకుని ఆ గద్దెలన్నీ శుభ్రం చేస్తాం. శుభ్రం చేసేసి ఆ చీపురు కట్టని ఎక్కడో మూల పెడతాం. పెట్టిన తర్వాత అతిథి ఎవరో వస్తారు. వచ్చిన తర్వాత రండి రండి కూర్చోండి అంటాం. కూర్చున్న తర్వాత ఆయన మనం ఆ చీపురు కట్టను తీసుకొచ్చి, ఏమండి
మీరు వస్తున్నారని చెప్పి ఈ చీపురు కట్టేనండి, ఈ గదంతా శుభ్రం చేసిందండి అని చెప్తామా? చీపురు కట్టను చూపిస్తామా? చూపించాం. అంటే మనం చేసేటువంటి యజ్ఞాలు, దానాలు, తపస్సులు, ధర్మాలు, నామాలు ఇవన్నీ ఏమిటి? మనల్ని మనం మన హృదయాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి మనం ఉపయోగించుకున్నటువంటి చీపురు కట్టలాంటివే. అంచేత శ్రీభాష్ణాచార్య గారు చెప్తారు ఈ విషయాన్ని. సుందరకాండ ఆవిడ రాముడు కోసం తపస్సు చేస్తోందమ్మ, ధ్యానంలో ఉంది రాముడి యొక్క దర్శనం కోసం. అప్పుడు ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తారు. అంచేత మనం మన శ్రవణ రంధ్రాల గుండా భగవన్ నామం లోపలికి వెళ్ళేట్టుగా, మనం పలికిన నామం మన శ్రవణ రంధ్రాల గుండా లోపలికి వెళ్ళేట్టు మనం చూసుకున్నట్లయితే, లోపలికి వెళ్ళిన నామం స్థిరంగా ఆ హృదయంలో ఉండిపోతే అది చుట్టూ ఉండేటువంటి కల్మషాలన్నీ అదే దూరం చేసేస్తుంది. అప్పుడు ఆయన అక్కడ వచ్చి తిష్ట వేసుకుని ఈ విమల హృదయ కుసుమ కుంజములే నా ప్రభునికి ఆలయములు అని అప్పుడు ఆయన అందులో తన యొక్క నివాస స్థానం, తనకి ఆలయం, తనకి మందిరంగా చేసుకుని ఆయన అందులో స్వామి అమ్మతో పాటు ప్రవేశించి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ మధుర భావ ప్రసూనములే ప్రభుని భూషణములు, ఈ మధుర భావ ప్రసూనములే నా ప్రభునికి భూషణములు. భూషణాలు, అలంకారాలు నా ప్రభుకి, నా స్వామికి అలంకారాలు ఏమిటి? నేనేం బంగారంతో, వెండితోటి, వజ్రాలతోటి చేయక్కలేదు. ఈ మనసులో ఏముందో భావ ప్రసూనాలు, నా మనస్సులో నిష్కల్మషమైనటువంటి, కల్మషరహితమైనటువంటి, మలినరహితమైనటువంటి, పాపరహితమైనటువంటి దయ అనేటువంటి భావన పూర్తిగా ఉన్నటువంటి ఈ భావాలు అనేటువంటి పుష్పాలు ఏమున్నాయో అటువంటి పుష్పాలతో గుచ్చినటువంటి మాలే నా ప్రభునికి ఆభరణం. అంతకంటే వేరే ఆభరణాలని, అశాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటి కనకాన్ని, ఇంకొక వస్తువుని, వజ్రాలని ఆయన కోరలేదు. మన హృదయం నిర్మలంగా ఉండాలి, భావాలు నిర్మలంగా ఉండాలి. ఆ భావాలు ప్రసూనాలుగా చేయి, పువ్వుల్లా చేయి. ఆ పువ్వుల్ని గుచ్చు. నీ మనస్సులో నామం అనేటువంటి పరంపరతో, ఆ తాడుతోటి, ఆ ఎక్కడా తీరిపోయినటువంటి నామ భక్తి తాడుతోటి దాన్ని గుచ్చేసి నా మెడలో వేయి, అలంకారం చేయి. నాకు నేను హాయిగా ఆ అలంకారాన్ని స్వీకరిస్తాను, అదే నాకు భూషణం అని అంటున్నారు ఆయన. ఈ విశాల మహానభస్థలమే కుసుమ హృదయము. ఆకాశం ఎంత విశాలంగా ఉంది, అవకాశం ఇచ్చేదే ఆకాశం. ఇటువంటి నభస్థలం ఉంది కదా, నా హృదయేశ్వరికి నివాస స్థానం, నా హృదయేశ్వరుడేటువంటి స్థానం. అంటే నా హృదయేశ్వరుడు ఎక్కడున్నాడు? కుసుమారుడు అంతటా ఉన్నాడు. విశ్వం అంతటా ఉంది, విశ్వం అంతా ఆకాశం ఉంది. అంతటా ఉన్నటువంటి విశ్వం మీద, అంతటా ఉన్నటువంటి నభస్థలం మీద అంతటా ఆయన నిండి ఉన్నాడు. మరి మనలో లేడా? అంతటా ఉన్నటువంటి దాంట్లో మనం ఉన్నాం కదా, మనం అందులో పార్ట్ అండ్ పార్సలే కదా. అంటే మనలోనూ ఉన్నాడు కదా. లేడని ఎలా అనుకుంటాం? లేడు అనుకుంటే కదా తప్పులు చేయగలుగుతాం. ఉన్నాడు అనుకుంటే తప్పు చేయగలమా? మరొకరికి హాని చేయగలమా? మరొకరి దుఃఖాన్ని తెప్పించగలమా? మరొకరి కన్నీళ్ళని మనం చూస్తూ ఉండగలమా? తొలకరి జల్లు లాంటి మన కన్నీటితోటి వాళ్ళ యొక్క దుఃఖాన్ని మనం చూడమా? ఇటువంటి మధురమైనటువంటి ఈ భావనలు ఆయన ఈ విశాల నభస్థలమే కుసుమ హృదయము. నా కుసుమాడు హృదయం అంత విశాలమైంది. ఈ నభస్థలం, ఆకాశ స్థలం ఎంత విశాలమో అంత విశాలమైనటువంటి విశ్వం అంతా నిండినటువంటి మనందరినీ అప్పుని చేర్చుకోగలడు. ఎందుకంటే అంత హృదయం విశాలంగా ఉంది కాబట్టి. ఇరుగ్గా ఉన్నటువంటి గదులు, ఇరుగ్గా ఉన్నటువంటి హృదయాల్లో మేము కూడా చోటు ఉంటుందా? చోటు లేదు కదా. ఈ అసంఖ్య తారకలే నా ప్రాణేశు ఆశా జ్యోతులు. నా ప్రాణేశ్వరుడు, నా హృదయేశ్వరుడు, నా కుసుమేశ్వరుడు, ఆయనకి ఆశాజ్యోతులు ఏమిటి? ఈ అసంఖ్యమైనటువంటి ఈ నక్షత్ర మండలం పైన ఆకాశంలో ఉన్నటువంటి మిణుకు ఉండేటువంటి తారలు ఏమున్నాయో అవే ఆయనకి ఆశాజ్యోతులు. అంటే పొద్దున కూడా కనిపించకపోవచ్చు, అక్కడే దాగి ఉంటాయి. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తం అయ్యేసరికి కనిపిస్తాయి, చంద్రోదయం అయ్యేసరికి. అవి ఆయనకి ఆశాజ్యోతులు.
అంటే మనందరి హృదయాల్లో ఉండేటువంటి భగవంతుడి యొక్క నామం అనేటువంటి తాట నక్షత్రాలు ఏమేమి ఉన్నాయో అమ్మయ్య చిన్న నక్షత్రంగా ఉన్నటువంటి వీళ్ళ హృదయంలో ఉండేటువంటి కుసుమల నామం నెమ్మదిగా పెరుగుతోంది. పెరిగి నా నవస్థ ఇలాంటి హృదయం అంతనే కూడా ఆక్రమించుకునేటువంటి స్థితికి ఎదుగుతోంది అని ఆయనకు కలిగేటువంటి ఆనందం ముందు మనం ఎంత హాయిగా కుసుమాల యొక్క హృదయంలో మనం కూడా చోటు చేసుకుని కూర్చుని ఆయన ప్రణామాలు చేస్తూ ఇటువంటి భక్తిని మనకి ఇచ్చినందుకు, ఇటువంటి భావ మనకి లభించినందుకు, ఇటువంటి మన గీతాన్ని మనకు అందించినటువంటి శ్రీ శ్రీ సీతారామయ్య నాన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కుసుమార. వందారు భక్త హృదయాంబుజమత్త భృంగ మాణిక్యమంజుల కిరీట సద్వరాంగ కాళీయ భోగి ఫణకల్పిత నాట్యరంగ సోనాముఖీ పురవిభో తవ సుప్రభాతం.